అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. గ్యాస్ట్రోఎంట్రాలజీ చాలా అవసరమైన ఒక స్పెషాలిటీ. ఈ రోజుల్లో మనకి గ్యాస్ట్రోకి సంబంధించిన ఎన్ని సమస్యలు వస్తున్నాయి, ఊబకాయం మొదలుకొని ఆ తర్వాత అనేక రకాల యాసిడ్ రిఫ్లక్స్లు, ఇన్ని మాట్లాడుతున్న రోజుల్లో మనం ఇవాళ కలవలసిన చాలా అనుభవజ్ఞులైన వైద్యులు ఎవరంటే గ్యాస్ట్రో ఎంట్రలాజికల్ సర్జన్ డాక్టర్ లక్ష్మీకాంత్ తిప్పనేని గారు. 27 సంవత్సరాల ఆయన ప్రయాణంలో బహుశా 5-6 లక్షల మంది పేషెంట్లను చూశారు. నేను అనుకోవడం 12,000 సర్జరీలకు పైగా ఆయన చేశారు. ఏమేమి సర్జరీస్ అంటే బేరియాట్రిక్ సర్జరీస్ మొదలుకుని ఆ తర్వాత హైటిస్ హెర్నియా, అలాగే స్టమక్ కి సంబంధించిన అనేక సర్జరీస్, వీటన్నిటితో పాటు పేషెంట్ కేర్ లో స్పెషలైజ్ చేస్తూ ఇవాళ మనకి లైఫ్ స్టైల్, అలాగే కంప్లీట్ వెల్నెస్ అండ్ గ్యాస్ట్రో కేర్ గురించి చెప్పబోతున్నారు. లెట్స్ వెల్కమ్ డాక్టర్ లక్ష్మీకాంత్ తిప్పనేని గారు, ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. థాంక్యూ. సార్, గ్యాస్ట్రోఎంట్రాలజీ అనేది టైమ్లెస్. ఎందుకంటే మనకి ఏఐలు వచ్చినా ఏమొచ్చినా ఫుడ్ ఎవర్ గ్రీన్. సో ఈ వ్యవస్థని ఎంచుకోవాలని మీ సంకల్పం ఎలా మొదలైంది? అంటే బేసిక్ గా సర్జరీ అనేది అంటే ఫ్రమ్ మన చిన్నప్పటి నుంచి మై ఫాదర్ వాస్ ఎ సర్జన్. సో దే వాజ్ ద వే దే గాట్ రెస్పెక్ట్. అంటే వాళ్ళకు వచ్చిన యూనో పేషెంట్ దగ్గర నుంచి అంటే దట్ రెస్పెక్ట్ కానీ, అండ్ ద రిజల్ట్ వాజ్ వెరీ డ్రమాటిక్. అంటే ఎంత సీరియస్ గా వచ్చిన వాళ్ళు కూడా ఐ థింక్ 3-4 days తర్వాత వెళ్ళిపోతూ, అండ్ వెన్ ఐ సీ పేషెంట్స్ ఫాలోయింగ్ ఎట్ మై ఫాదర్స్ ఫీట్ ఫర్ బ్లెస్సింగ్స్, దట్స్ వెన్ ఐ థాట్ ఐ థింక్ సర్జన్ గానే మనం అయితే సర్జన్ గానే అవ్వాలి అని. వారు ఏ రంగంలో ఉండేవారు సార్? సర్జరీ? తను కూడా సర్జన్ గానే, గ్యాస్ట్రోఎంట్రాలజీ జనరల్ సర్జన్ గా ఉండేవారు. అండ్ అక్కడ నుంచి మీరు గ్యాస్ట్రోఎంట్రాలజీలో స్పెషలైజ్ చేయాలని ఎందుకు వచ్చింది మీకు? అంటే అది వచ్చిన తర్వాత సమ్ టైమ్ ఐ వాజ్ ఆల్వేస్ క్యూరియస్. అప్పుడే ఐ థింక్ లాప్రోస్కోపీ వాజ్ పికింగ్ అప్. రైట్. సో ఆ పికింగ్ అప్ లో అంటే మినిమల్ ఇన్వేసివ్, దేర్ వాజ్ లాట్ ఆఫ్ థింగ్స్. అయ్యో లేజర్ తో కానీ హోల్స్ తో కానీ చేసే సరిగ్గా చేయలేరు అని ఆ టైంలో ఐ వాజ్ వెరీ క్యూరియస్ అబౌట్ ఇట్. రైట్. సో అంటే ఆ టైంలో ఐ గాట్ ఆపర్చునిటీ టు అంటే చాలా గుడ్ సర్జన్స్, అంటే వరల్డ్ రినౌన్డ్ సర్జన్ డాక్టర్ పళనివేల్ దగ్గర వర్క్ చేయడానికి నాకు ఛాన్స్ దొరికింది. ఆయన దగ్గర వర్క్ చేయటం వల్ల నా హోల్ మై లైఫ్ వెంట ఇన్ టు లాప్రోస్కోపిక్ సర్జరీ, బికాస్ హీఈస్ అ వరల్డ్ రినౌన్డ్ సర్జన్. ఆయన దగ్గర ఎన్నో నేర్చుకున్నాను. రైట్. ఆయన ప్రతి ప్రయాణము ప్రతి రోజు వాస్ లైక్ ఎ జర్నీ. అంటే ఇప్పుడు మనం ఏమనాలంటే ఒక నచ్చిన పార్క్ లో కానీ నచ్చిన ఏరియాలో వెళ్తున్నప్పుడు మేబీ విల్ బి సీయింగ్ వెరైటీస్ ఆఫ్ సర్జరీస్. ఆయన ప్రయాణంలో అన్ని చూసి, ఇన్ఫాక్ట్ దే వాస్ ఎ టైమ్ when people used to say except cesarean section అన్ని చేయొచ్చు అని. ఓహో. సో అలాంటి పర్సన్ తో ట్రావెల్ చేయటం వల్ల మై ప్యాషన్ ఇంప్రూవ్ అండ్ ద రిజల్ట్ వాట్ హీ గేవ్ ద పేషెంట్స్. అంటే ఇప్పుడు మనకు తెలుసు ఏ పెద్ద సర్జరీ చేసినా కానీ ఒక 10 రోజులు హాస్పిటల్లో ఉండాలి అని. we were discharging second day, third day, పెద్ద సర్జరీస్ కూడా నడిచేయడం. అంటే అది మినిమల్లీ ఇన్వేసివ్ లో మంచి విషయం. సో దాని వల్ల ఇట్ వాజ్ లిటరలీ అది సీడ్స్ ఆఫ్ నో దిస్ ఈస్ ద థింగ్ విచ్ వి నీడ్ టు డూ అని. సో ఐ థింక్ దట్ మేడ్ మీ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఇట్. అండ్ ఫర్ మీ ఓపెనింగ్ వాజ్ ఓన్లీ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ లాప్రోస్కోపీ. రైట్. ఐ నెవర్ యూస్ టు ఓపెన్. So initially, that was, sometimes, they were Telugu sir. కొంతమంది మన పెద్ద సర్జన్ చూసి ఎందుకు అంత కష్టపడుతున్నావు, చిన్న హోల్ వేసి చేసేస్తే అయిపోతుంది కదా. సార్, ఇప్పుడు పెద్ద గడ్డల లోపల ఉన్నప్పుడు చిన్న హోల్ వేసి ఎలా వీలవుతుంది సార్? నాకు ఎప్పుడు డౌట్ ఇది. అంటే మనం ఏం చేస్తామంటే చాలా సార్లు అది మ్యాలిగ్నెన్సీయా నాన్ మ్యాలిగ్నెన్సీయా చూస్తాం. అంటే క్యాన్సర్ కాదని. క్యాన్సర్ కానప్పుడు మన బొడ్డు ఏంటంటే మనం చూసామంటే బొడ్డు ఒక కర్వ్డ్ ఏరియాగా ఉంటుంది. అవును. ఆ బొడ్డుని మనం కట్ చేసినప్పుడు అది చూడటానికి చిన్నగా ఉంటుంది, ఓపెన్ చేసిన పెద్ద ఏరియా అయిపోతుంది. ఓహో. పెద్దగా అయిపోతుంది. సో దాన్ని తీసి మళ్ళీ బొడ్డుని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి చాలా పెద్ద స్ట్రక్చర్స్ మనం తీయాలి అనుకున్నప్పుడు నేరుగా తీసుకెళ్ళిపోయి మనకు కింద అంటే మన యూరినరీ బ్లాడర్ కింద ఫైనాన్షియల్ ఇన్సిషన్ నుంచి తీస్తాం. అంటే మనకు స్కార్ ఏది కనపడదు. రైట్. చేసేదేమో హోల్స్ ద్వారా చేసేసి తీయటం మాత్రం ఒక బ్యాగ్ లో వేసేసుకొని కింద నుంచి అంటే మన కనపడకుండా, అంటే ఇప్పుడు మన దాన్ని ఏమంటారంటే ఫైనల్ స్టీల్ ఆర్ సిజేరియన్ సెక్షన్ స్కార్ లాగా కింద చిన్న కట్ చేసి తీసేస్తాం. అందుకని బయటికి మనకి ఏం స్కార్ కనపడదు. యువర్ ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ డాక్టర్ లక్ష్మీకాంత్ తిప్పనేని గారు. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. It was very nice talking. Nice talking to you, sir.